అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అక్క బావగారిని కోడి పందాలకు పంపించేసిన తర్వాత ముందు వారు అర్జెంటుగా రెడీ అవ్వండి, మీరు గంటలు గంటలు రెడీ అవుతారని చెప్పేసి నన్ను లోపలికి తీసుకొచ్చేసి నాకు సాంబ్రాన్ వేస్తుంది. బాగా కోల్డ్ కాఫ్ ఉంది, అందులోని ఫెస్టివల్ కదా, భోగి రోజు మంచిగా భోగి స్నానం చేసి సాంబ్రాన్ వేసుకుంటే ఇంటి అందరికీ సాంబ్రాన్ వేసేసింది. ఇంకా రెడీ అవ్వమని చెప్తే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఆది పాప నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మేమే లాస్ట్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేము బయలుదేరిపోయామండి. చూడండి, స్టైల్ పాప రెడీ అయిపోయి ముందుగానే ఎంత ఫోజ్ ఇస్తూ కూర్చుందో. అక్కడ చింటూ బాబు డ్రైవింగ్ అనమాట. ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తాడో ఏంటో తెలియదు. సేఫ్గా వెళ్ళానో లేదో మీరే చూసేయండి. చూడండి, అన్న చెల్లెలు ఇద్దరికి ఎంత స్టైల్లో చూడండి, కారులో కలజోళ్ళు పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఫైనల్గా సేఫ్గా అయితే అక్క వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఊరు వచ్చేసామండి. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు అక్క వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్తూ ఉంటాం అనమాట. భోగి రోజు అక్క వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ భోగి రోజే ఈసారి వెళ్ళాము. ఎందుకో నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తూ ఉండండి లాస్ట్ వరకుని. ఇంకా ఆద్య పాప ముందుంటుంది పలకరించడంలో మాత్రం. ఎవరినైనా ఇట్లే అలవాటు చేసేసుకుంటుందండి, అందరినీ వెళ్ళి పలకరించేసింది. సో చూడండి, ఎందుకు వచ్చేసాం అనుకుంటున్నారా? థియేటర్ అన్ని అక్క వాళ్ళ ఊర్లోని థియేటర్ రెనోవేషన్ చేశారండి. ఎంత హైలైట్ అంటే సిటీలో కూడా ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, అంత బాగా రెనోవేషన్ చేశారు. అంతకుముందు ఎట్లా ఉండదు తెలుసా, బల్లలు బెంచీలు అట్లా ఉండేది. మేము ఇయర్లీ వన్స్ ఒక్కసారే మూవీకి వెళ్తామండి, ఇంకా అసలు వెళ్ళము. నేను అసలు మూవీస్ చూడను, ఇంట్లోనే చూస్తాను. అండ్ ఆద్య పాప కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా చూస్తుంది అనుకుంటున్నారా? అస్సలు లేదు. తర్వాత నా చుక్కలు నాకు చూపించేసిందండి. మూవీలో నాకైతే ఒక చేదు అనుభవం అండి. డే మొత్తం కూడా నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఇంట్రో వస్తుంది కదా, అది చూసి నేను పూర్తిగా చూడకుండా నేను చాలా పెద్ద బౌల్డ్ అయిపోయాను. చింటూ నువ్వు నాకు ఏ మూవీ అని చెప్పి నువ్వు నాకు ఏ మూవీకి తీసుకొచ్చావని అడుగుతుంటే వెనకాతల నుంచి తను తీసుకొచ్చిన మూవీ కరెక్టే కానీ నువ్వు సైలెంట్గా చూడవమ్మా, అది ఎంట్రో కానీ ఎందుకు అంత కంగారు అన్నారు. నిజంగా పర్రు పోయింది అనుకోండి. ఇంట్లో వాళ్ళందరూ మామూలుగా నవ్వలేదు నన్ను చూసి.